ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. జూన్ నెల 2026 ధనుస్సు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏ విధంగా ఉండబోతుంది? మరి వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఈ నెలలో ఎలా ఉండబోతుంది గురుగారు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా రాహువు కుంభరాశిలో ఉన్న కారణంగా అన్ని రకాల వ్యాపారాలు కూడా సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటారు. అయితే అన్ని వ్యాపారాలు సక్సెస్ అండి. మరి మేము బిల్డింగ్లు కడుతున్నామండి, మా ఫ్లాట్లు అమ్ముడవట్లేదండి. మరి మేము లేఅవుట్లు వేస్తున్నామండి, మా దగ్గర ఇంకా సైట్లు అమ్ముడవట్లేదండి, నోటి వరకు వచ్చి జారిపోతున్నాయండి అని చాలామంది చాలా సంవత్సరాలుగా మనల్ని అడుగుతూనే ఉంటారు అందరినీ. మన ఇటీవలే ఒక బ్యాంక్ మేనేజర్, ఖతర్నాక్ బ్యాంక్ మేనేజర్ కుర్రాడిని అంటున్నాడు, షార్ప్ వచ్చాడనమాట. గురుగారు, ఈ తొక్కల బ్యాంక్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ మళ్ళీ మానేస్తానండి, నేను మానేసి సిఎఫ్ఏ కోర్స్ నేర్చుకుంటాను, అమెరికా వెళ్ళిపోతాను, రియల్ ఎస్టేట్ పెట్టుకుంటాను. అసలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పిచ్చ డబ్బు గురుగారు, వెంచర్లు వేస్తారండి, ఆ రేట్లు పెరుగుతాయి కదండి, ఆ నష్టాలు కూడా కస్టమర్ మీద అయ్యొచ్చండి చక్క. కరెక్ట్. అంటే వీళ్ళంతా బాధపడిపోతున్నారు, ఏదో దేశ సేవ చేస్తున్నట్టు, నోటి వరకు వచ్చి ఆగిపోతున్నాయండి అని. మరి బాగా రేట్లు ఎవడ పెంచమన్నాడు వీళ్ళని? లాభాలు వస్తున్నాయని అవతలని కస వేసేయడమేనా? బిల్డింగ్ రేట్ ఎంత? ఈ రోజున హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు, వీళ్ళకి అసలే తలకాయ లేదు. వీళ్ళకి ఎంత రేటు చెప్తే అంత బ్యాంకులో వాళ్ళు లోన్లు ఇస్తున్నారని చెప్పి విల్లాస్ 8 crores నడుస్తుంది. అది 1 కోటి రూపాయలది గేట్ కట్టేసి గేటెడ్ కమ్యూనిటీ అని పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి బిజినెస్ని కసాబెసా చేసేసి ఇప్పుడు కొనాలంటే మామూలుడు ఏమైపోతాడా? మిడిల్ క్లాస్ వాడు, ఇతర వృత్తుల్లో ఉన్నాడు. ఇప్పుడు కెమెరామెన్ కొనుక్కోకూడదా? ఇల్లు కొనాలి కదా, హైదరాబాద్లో ఉండాలి. 30 సంవత్సరాల నుంచి ఉండేవాడు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీకు జీతం వస్తుందని నువ్వు రేటు పెంచేసి రియల్ ఎస్టేట్ బిల్డర్తో కుమ్మక్కలు అయిపోయి మీరంతా కొల్యూడ్ అయిపోయి కరప్ట్ అయిపోతే కెమెరామెన్ ఎలా బతకాలి? ఏ ప్రవచనకారుడు అన్నా, ఏ జ్యోతిష్కుడు అన్నా అడుగుతున్నాడా? నేను రాయిస్తా 1,00,000, నేను దండిస్తా 2 లక్షలు పట్టరంటే ఇస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఈ బిల్డర్లు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా అప్పు తెచ్చుకున్నారు, మనకి తెలుసు. రీజనబుల్గా ఉండాలి. సో ధనుస్సు రాశి వారంటే చక్కగా రీజనబుల్గా కొంచెం ధర్మాత్మలే ఉంటారు. లవ్ మ్యారేజ్ల్లో ఫాస్ట్ అమ్మాయిల విషయాల్లో, కానీ పాపం ఏంటంటే న్యాయంగా ఎథిక్స్తోనే ఉంటారు. ఈ గురుడు కూడా మనకి అష్టమ స్థానంలోకి వచ్చాడు. అందువలన ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు అప్పులు బ్రహ్మాండంగా పడతాయి, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే కొంచెం మిగతా వ్యాపారాల కంటే ఈ ఫీల్డ్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. తర్వాత రాహు బాగున్నాడుగా, మీరు ఏది చెప్తే అది నడుస్తుంది. అర్ధాష్టమ శని ఉన్నాడు. ఈ శని గ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతూ ఉంటాయి. అండ్ ఈ యొక్క వృత్తిలో మనకి కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, ఇవే బాగా జరుగుతున్నాయి. హాస్టల్ వ్యాపారాలు ప్రతి ఒక్కడు ఓయో రూము, ప్రతి ఒక్కడు కోలివింగులు, ఇంకెందుకు నడవవు? ఆ రకంగా మందు షాపులు, రాజకీయ నాయకులు వాళ్ళ చేలాలు వాళ్ళే పెట్టుకుంటారు, వైన్ షాపులు. ఇవి కమాన్ మామూలు మనిషిని ఎవరన్నా చేసుకుంటానికి టెండర్ అమ్మని చూస్తాను. ఈ వ్యాపారాలు బాగుంటాయి. మామూలు మనిషి పాపం చేసేది ఏముండదు, కిరాణా వ్యాపారం పెట్టుకోవాలి. పాపం వాళ్ళకి ఎవరు మిగులుతారు? వీధిలో 4 పెట్టేస్తున్నారు. కాబట్టి వెజిటబుల్స్ అమ్మేటటువంటి కమిషన్ ఏజెంట్స్ పరిస్థితి బాగుంటుంది, రైతుల పరిస్థితి బాగుంటుంది. కాబట్టి మనం అన్నీ కూడా హోల్సేల్ ధర్మంగా చేయాలి వ్యాపారం. అప్పుడు 10 కాలాల పాటు వ్యాపారం చేసుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా లో చేసేటటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ నాయకులకు కూడా ధనుసు రాశి వారికి కొన్ని పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా మంచి పంటలను పండిస్తారు, కమర్షియల్ క్రాప్స్ని పండిస్తారు. రైతుల ఆలోచన విధానం ఇప్పుడు మారింది. పిల్లల్ని ఇవ్వట్లేదు, అందువలన వీళ్ళు కూడా మారి కొత్త క్రాప్స్, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించడము, ఇవన్నీ కూడా వచ్చినాయి. వివాహ వ్యవస్థ పరిస్థితి గురుగారు,
వివాహ వ్యవలో ధనుసు రాశి వారికి అష్టమ గురుడు కాబట్టి కొంచెం కుదుర్చుకొని పెట్టుకుంటారు, డైరెక్ట్గా వెంటనే అయిపోవన్నమాట. అలాగే ఈ యొక్క శుక్రగ్రహం కూడా అష్టమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చూపుల్లో జూన్ నెలలో కనుక కూర్చోపెట్టినట్లయితే కొంచెం అంతగా పెద్ద అట్రాక్షన్ ఉండదన్నమాట. ఇప్పుడు ఇదివరకు కనీసం అబ్బాయి బాగున్నాడు అమ్మాయి బాగుంది అనేవారు. అత్తగారులు అంటారు అబ్బాయి బాగున్నాడు, మా తెల్లగా ఉన్నాడు, బాగున్నాడు, లావుగా ఉన్నాడు, మణికంఠలా ఉన్నాడు అని, బాగానే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. డబ్బులు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారా, ఏకం కంపెనీ ఉద్యోగంతో కాపురం చేస్తున్నట్టున్నారు. తీరా పవన్లే సాఫ్ట్వేర్ జాబ్ చేశారని పెళ్ళిళ్ళు చేస్తారు. వాడేమో వాడి ఉద్యోగం వాడిని చేసుకునేవారు, ఎప్పుడు చూసినా సిస్టమ్ ముందు కూర్చుంటున్నాడు అని విడాకులు. తల్లిదండ్రులు ఈ యొక్క వివాహ వ్యవస్థ ముందు నేర్చుకోవాలి. పెళ్ళిళ్ళు కాదు, ముందు పెళ్ళిళ్ళు చేసే ముందు గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టాలి, ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వాలి అని రిఫ్రెషర్ కోర్స్ స్టార్ట్ చేయాలి. ఇటు అమ్మాయి తల్లిదండ్రులకి ఇటు అబ్బాయి తల్లిదండ్రులకి. మీరు కాపురాల్లో కలగజేసుకోకూడదు, పార్షియాలిటీ ఉండకూడదు. ఏం ఒళ్ళు బలిసిందా ఒక్కొక్కడికి? తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులు ఉండకూడదని అడుగుతారా? కాపురాలు చేసుకోవడానికి మీకు ఒంటరి కాపురాలు వేరే కాపురాలు పెట్టాలా మీకు? ఎవరైనా అడుగుతున్నారా? అడగరు. కాబట్టి విడాకులు కూడా ఎలా ఉంటాయి సార్ అని నువ్వు అడగాలి. విడాకులు కూడా ఇమీడియట్ ధనుసు రాశిలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరో మనలాంటి వాళ్ళు చెప్పబట్టి కనీసం కొంతమంది ఒక్కడైనా మారితే చాలు, వీళ్ళు కాపురాలు చేసుకుంటే చాలు విడిపోకుండా. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువ గురుడు బాగాలేదు కాబట్టి అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది, విడాకులు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ భార్యాభర్తలు కూడా పెద్దగా మాట్లాడుకోకుండా డిస్కషన్స్ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఈటింగ్ అండ్ మేటింగ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? నిరుద్యోగుల పరిస్థితి ఎప్పుడు ఏముంటుందమ్మా? నిరుద్యోగులు నేల మీద కూర్చోవడం, పాపం అడుక్కోవడమే కదా. ప్రభుత్వాలు ఉపయోగించుకుంటాయి నిరుద్యోగులని, స్టూడెంట్స్ని ఎక్కడిస్తాయి చెప్పు. కాబట్టి ఈ జూలై నెలలో ఉద్యోగాలు లేవు నిరుద్యోగులకి. అండ్ వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. ఏంటి, చదవమన్నప్పుడు తల్లిదండ్రులు చదవమన్నప్పుడు చదవరు, ప్రైవేట్లో ఏదో ఒకటి చేసుకోవాలి. ఏదో ఒకటి చేసుకుంటే నిరుద్యోగం ఎందుకు ఉంటుంది? ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసర్ పోస్ట్ రావాలా, సాఫ్ట్వేర్ పోస్ట్ రావాలంటే ఎలా వస్తాయి? ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేయాలి. సో దేర్ ఇస్ నో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. అసలు భారతదేశంలో యాంపుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడుందా ఆ నిరుద్యోగం? ఎప్పుడైనా హోటల్లో జాబ్ ఇవ్వట్లేదా? దాని జాబ్ అనరా? లేకపోతే ఎవరు ప్రైవేట్ జాబులు చేసుకోవట్లేదా? అంటే నీకు కావాల్సిన పోస్టులు కావాలా, నీ చదువు తగ్గ పోస్టులు వాళ్ళ మంత్రులు వాళ్ళ చుట్టాలకి ఇచ్చేసుకుంటున్నారు. సిగ్గులేదు మీకు అందరికీ ఓట్లు వేస్తున్నారు పొలిటీషియన్స్కి, మరి వాళ్ళని అడగాల. కాబట్టి నిరుద్యోగులు ఈ నెలలో జాబులు రావునైనా, గురుడు అష్టమంలో ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్తారు గురుగారు? ప్రస్తుతానికి ఉన్నారుగా ఇన్వెస్ట్మెంట్స్కి. బంగారం కొనేంటి 5 లక్షలు వచ్చేస్తాయని చెప్పే జ్యోతిష్కులు, దాన్ని చూసి రెచ్చిపోయే వాళ్ళందరూ కూడా 5 లక్షలు వచ్చేస్తాయని. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎట్లా ఉండాలంటే మార్వాడి పాలసీ నేర్చుకోవాలి. ₹1 అమ్మితే 10 పైసలు వస్తే చాలు అన్నట్టు ఉండాలి. అంతేగాని రూపాయికి 10 రూపాయలు తీసేయాలని మన తెలుగు వాళ్ళ పాలసీ పెట్టుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ లాగా బిల్డింగ్లాగా అయిపోద్ది అనమాట. కాబట్టి మల్టీ షేర్స్ ఆడుకోనియండి, ల్యాండ్స్ మీద పెట్టుకోనియండి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టుకోనియండి. ఇప్పుడు బ్యాంకులే ఇప్పుడు LICలు ఇన్సూరెన్స్లు కడుతున్నాయి. మనం వేసే ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్ని కూడా వాళ్ళు ఇన్సూరెన్స్కి తిప్పుతున్నారు బ్యాంక్ వాళ్ళు. సో ఇన్సూరెన్స్లు కూడా కట్టుకోవచ్చు. ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్లు మంచి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. గురుగారు, సినిమా వాళ్ళకి రాజకీయ నాయకులకి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటున్నారు? వీళ్ళ పరిస్థితి టాప్. ఎందుకంటే మనకు ఉద్యోగాలు లేకపోయినా, మనకు చదువులు లేకపోయినా సినిమాలు చూస్తాం, మనం వాళ్ళని మేపుతాం. కాబట్టి సినిమా హీరోలు సూపర్ అయిపోతారనమాట. వాళ్ళు వచ్చి ₹1 సాయం చేసేది ఉండదు. నేను ఇన్ని వీడియోల్లో ఎంతమంది సినిమా హీరోలని వీళ్ళని చక్కగా మనం చెప్పాం. అసలు ప్రతివాడు వీళ్ళు విడిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు అని చెప్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవడైనా రెస్పాండ్ అయ్యాడా? ఏం ఉండదు. స్టూడెంట్స్ తెలుసుకోవాలి ఎప్పుడు కూడా, సినిమాలు మనం చూడకూడదు. సినిమా హీరోల పరిస్థితి బాగుంది, హీరోయిన్లు డబ్బులు సంపాదించుకుంటారు, విద్యార్థులు నాశనం అయిపోతారు. కాబట్టి సినిమాలు బాయ్కాట్ చేయాలి విద్యార్థులు, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకు, నిరుద్యోగులు కూడా. ఇకపోతే రాజకీయ నాయకులు, వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. వీళ్ళకి పదవులు రావడానికి ఇప్పుడు దగ్గరకు వస్తారు, పార్టీలో వస్తాయి, డైరెక్ట్ మంత్రి పదవులు రావు, గురుబలం తక్కువగా ఉంది కాబట్టి. అలాగే రాజకీయ నాయకులు పాలిటిక్స్ని, స్టూడెంట్స్ని పాడు చేస్తారు పాలిటిక్స్లోకి తీసుకొచ్చి. వీళ్ళకి స్టూడెంట్స్ తెలుసుకోవాలి, మనం రాజకీయ నాయకుల సమిధిలో మనం వాళ్ళ చేతుల్లో సమిధులు కాకూడదు. మనం ప్రొఫెసర్ కోదండరామ్ ఏం చేశాడు? మొత్తం రాజకీయ ఉద్యమం చేసి కాలేజీలు మూయించేసి స్టూడెంట్స్లను లేకుండా చేసేసారు. ఆ ఉసురు తగిలింది కదా అతనికి. మరి ఎన్ని కాలేజీలు ఎన్ని డేస్ పోయినాయి? కరోనా లాంటి టైంలో పోయినాయి అంటే ఒక అర్థం ఉంది.
ఇట్లా మనం జాగ్రత్తగా విద్యార్థులు చాలా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ పొలిటీషియన్స్ చేతుల్లో మనం ప్రేయలు కాకూడదు. మనం ఇంకా పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ఇదంతా కూడా మనం గోచార రీత్యా మనం చెప్తున్నాము జాతకాలు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అప్లై అవుద్ది. ఈ జ్యోతిషంలో 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వన్ ఇస్ ద మాస్ అండ్ ద అదర్ ఇస్ ద క్లాస్. చదువు ఎడ్యుకేటెడ్ పీపుల్. మన వీడియోస్ ఎడ్యుకేటెడ్ పీపుల్లే కొంచెం ఆలోచన చూస్తారు. వీళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే అంతే ఈయనంతా సోచ్ చెప్తున్నాడు, రాయిస్తే వేసేసుకుంటా కోటీశ్వరుడు రాత్రికి రాత్రి అయిపోతా, దండేస్తే వేసేసుకుంటా కోటీశ్వరుడు అయిపోతా. ఇలాంటి మ్యాజిక్స్ వర్కౌట్ అవ్వమమ్మా. కాబట్టి పరిహారాలు కూడా ప్రాక్టికల్గా చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళేమో అహం వదిలేయాలి. ఒకన్నీ తెలుసు. ఏం తెలుసు నీకు? మేము చిన్నప్పుడు గురువులు కాళ్ళు పిసుక్కుంటూ వచ్చాం. ఈ రాశి గురుగారు అనురాధ నక్షత్రం 2వ పదం, మేమెందుకున్నాం ఇక్కడ చెప్పడానికి? అంటే ఇట్లా ఉండకూడదు అనమాట. యాటిట్యూడ్స్ అనేటటువంటివి ఉండకూడదు. కాబట్టి పరిహారాల్లో గోచారంలో మనం కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి వాళ్ళ జీవితంలో కావాలనుకునేటటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా మనల్ని అడిగితే మనం తప్పకుండా వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. ఎప్పుడు కష్టం వస్తుంది, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది, అన్నీ కూడా. అలాగే పరిహారాలు కూడా డబ్బులు ఖర్చు అవ్వాలైన పరిహారాలు మనం ఒక్కళ్ళమే చెప్తాము ఇండియన్ ఇండస్ట్రీలో. నువ్వు చక్కగా నువ్వు చేసే ఇంటర్వ్యూస్లో నువ్వు చూస్తున్నావు కాబట్టి దాంట్లో మనకి వీళ్ళు ఏం చేయాలంటే ఎఫారెస్టేషన్ అనేటటువంటిది చెయ్యాలి. ఏమిటి ఎఫారెస్టేషన్ అంటే రావి చెట్టును పెంచాలి. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. రావి చెట్టును పెంచాలి, ఇంట్లో పెంచాలి, కుండీలో వెయ్యాలి. తర్వాత తులసిదేవిని పూజ చేసినట్టుగా పూజ చేయాలి. నెక్స్ట్ రెండవది శనీశ్వరుడికి పూజ చేసుకోవాలా, ఆంజనేయ స్వామికి స్తోత్రాలు చదువుకోవాలా. అలాగే చక్కగా నేపాల్లో ఒక గుడి ఉంది. మరి నేను చెప్పగలను, నేపాల్ వెళ్ళి ఆ గుడికి వెళ్ళండి, నేను వెళ్ళగలుగుతారా? అష్టాదశ శక్తిపీఠాలు ఒక్కో చోట ఒక్కోటికి వెళ్ళండి అంటే వెళ్తారా? అంటే గుళ్ళకి కాదు వెళ్ళేది, ఇంట్లో చేసుకోవాలి. కాబట్టి పేదవాడికి మన గానగాపురం వెళ్ళండి. అక్కడ మనం ఈ స్వామి కల్లేశ్వరంలో కల్లేశ్వర టెంపుల్ ఉంది. అక్కడ స్వయంభూ శనీశ్వరుడు వెలుసున్నాడు, వెళ్ళండి. ఆ తర్వాత రెండవది ఇంకోటి ఏంటంటే చక్కగా మనము ఈ యొక్క స్తోత్రాలు, శని బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. ఇలా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దానం చేసుకుంటే వీళ్ళ జాతకం మారుతుంది. ఇదంతా నేను చెప్పిందంతా కలిపి 500 రూపాయలు కూడా అవదు. వీళ్ళ 1,00,000 రూపాయలు. వీళ్ళంతా కాస్ట్లీ అనమాట. చూసే ప్రేక్షకులు 2 లక్షలు 5 లక్షలు ఇచ్చేస్తారు. కాబట్టి అలా ఏం అవసరం లేదు. గురువు యొక్క అనుగ్రహం కావాలి. దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నించండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.